హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనకి ఇండియా నుంచి పార్సిల్ అయితే వచ్చేసింది. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇండియా నుంచి ఏమైనా వచ్చింది అంటే మనకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలామాట నాకు ఇండియా నుంచి ఏం వచ్చింది అనేది నేను మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఇది బాక్స్ ఓపెన్ చేయడానికి. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ అయితే చేసేద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి చూసేద్దాం. సో ఓపెన్ అయితే చేసేసాను. నేను ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసాను బాక్స్ని, ఎందుకంటే నాకు ఓపెన్ చేయడానికి ఎక్కువ టైం పడిపోతుంది. సో అందుకనే కొంచెం ఈజీగా ఉంటుంది వీడియో తీసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసాను. బట్ ఇందులో ఏమున్నవి అని మాత్రం నేను ఇంకా చూడలేదు. సో మీతోనే ఫస్ట్ టైం చూద్దామని అయితే అనుకుంటున్నాను. సో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే హిమాలయ ఆయిల్ అయితే వచ్చింది చేతికి. సో ఇది నేను ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. సో నేను ఎప్పుడు వాడికి స్నానం చేయించే ముందు ఈ ఆయిల్ అయితే రాస్తాను, అందుకని ఈ బాటిల్స్ 4 అయితే తెప్పించాను. సో నెక్స్ట్ వచ్చేసి పేస్ట్. సో ఇవి మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇవే వాడేవాళ్ళమే. సో ఇక్కడ ఏమీ వేరే పేస్ట్లు ఏమీ ట్రై చేయలేదు. సో ట్రై చేయాలి అని కూడా అనుకోవట్లేదు, అందుకని ఈ పేస్ట్లు లార్జ్ 4 అయితే తెప్పించేసాను. మళ్ళీ మనం ఇండియా వెళ్ళే వరకు సరిపోతాయని. అండ్ నెక్స్ట్ అరకు కాఫీ. చూసారా, మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం? నాకైతే కాఫీ ప్రాణం అనే చెప్పాలి. సో బాగా ఎక్కువగా తాగుతూ ఉంటాను. కాఫీ అయితే ఎక్కువగానే తెప్పించుకున్నాను. లార్జ్ వచ్చేసి ఒక 6 అండ్ స్మాల్ వచ్చేసి 2 అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు 2 ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకొని ఇంకొంచెం ఎక్స్ట్రాగా తెప్పించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ చూసారు కదా, సో దార్ఫ్రీలు అయితే తెప్పించుకున్నాను నేను ఇండియా నుంచి. నా డ్రెస్సులన్నీ నేనే సైజ్ చేసుకుంటాను. నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు మిషన్ కూడా తీసుకొని వచ్చాను. సో నేను మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. సో ఎలా తీసుకొచ్చాను, ఏంటి, ఏ మిషన్ తీసుకొచ్చాను అనేది. సో ఇలా అయితే దార్ఫ్రీలు అన్నీ తెప్పించేసుకున్నాను. నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇన్ని కలర్స్ అయితే లేవు. సో మనం సైజ్ చేసుకునే డ్రెస్కి ఏ కలర్కి ఆ దార్ఫ్రీలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అందుకని చెప్పి నేను తెప్పించుకున్నాను. నెక్స్ట్ టాయ్ ఇవి పికిల్స్ మాట. సో ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన పికిల్స్ ఇవి. సో నేను ఇవి ఇంకా ప్యాక్ అయితే ఓపెన్ చేయలేదు, బట్ పికిల్స్ నాకు తెలిసిపోతుంది. ఇదిగో పికిల్స్ వచ్చేసి పండుమిర్చి, గోంగూర, కొత్త ఆవకాయ, ఉసిరికాయ పికిల్స్ అయితే ఫేవరెట్ మామిడి తాండ్రి. అలానే మా అమ్మ పీనట్స్తో చేసిన లడ్డు కూడా పంపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్. సో నేను విమ్ కూడా అక్కడి నుంచే తెప్పించేసుకున్నాను. సో ఎలానో వస్తుంది కదా మనకి పార్సిల్ అని చెప్పి సో ఇలాంటివి ఒక 2 బాటిల్స్ అయితే పెద్దవి తెప్పించేసుకున్నాను. ఇండియా నుంచి గీ కూడా తెప్పించేసుకున్నాను. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 కేజీ గీ తెచ్చుకుంటే నాకు ఈజీగా 2-3 మంత్స్ అయితే వచ్చేసింది. సో అందుకని మళ్ళీ గీ తెప్పించుకున్నాను. పైగా హెరిటేజ్ గీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన చేతికి స్ట్రైనర్ సెట్ అయితే వచ్చింది. నాకు కాఫీ అది వాడుకోవడానికి అయితే ఈ స్మాల్ స్ట్రైనర్ ఉంది, కానీ బట్ జ్యూస్లు అవి తీసుకోవాలి అనుకుంటే ఇబ్బంది అయిపోతుందని మొత్తానికి ఇలా సెట్ అయితే తెప్పించేసుకున్నాను. అండ్ ఇది సో నాకు లెమన్ పిండడం చాలా కష్టం. సో ఆల్రెడీ ఇలాంటిది ప్లాస్టిక్ నా దగ్గర ఉంది, బట్ ప్లాస్టిక్ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. సో అందుకని మళ్ళీ నేను స్టీల్ది అయితే తీసుకున్నాను. సో మనకి ఇది ఉండడం చాలా కిచెన్లో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి. నెక్స్ట్ హిమాలయ సోప్ అయితే వచ్చింది. హిమాలయ సోప్ అండ్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను. అండ్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ యూఎస్ ప్రొడక్టే యూస్ చేస్తాను. సో అది అందుకనే నేను ఇండియా నుంచి ఆల్రెడీ ఇలాంటివి సోప్స్ అయితే 2 తెప్పించేసుకున్నాను. ఇందులో మనకి 4 ఉంటాయి. సో 4 8 సోప్స్. సో ఈజీగా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క సోప్ వచ్చేస్తుంది కాబట్టి మనకి 8 మంత్స్ ఈజీగా గడిచిపోతాయి. నెక్స్ట్ సో మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? చూసారా, నేను పాల జున్ను పౌడర్ అయితే తెప్పించేసుకున్నాను. సో ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇది కూడా తెప్పించేసుకున్నాను ఇండియా నుంచే. క్యాష్యూ కూడా మా వాళ్ళు కొంచెం పంపించేశారు. నేను ప్రతి దానికి ప్రసాదాలకి కానీ లేదా ఇంట్లో ఏమైనా కర్రీస్ అవి చేసుకున్నప్పుడు కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్లో కూడా క్యాష్యూ వేస్తూ ఉంటాను.
సో బాగా ఎక్కువగా వాడతాను అనమాట. సో అందుకనే కొంచెం క్యాష్యూ కూడా ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను. నెక్స్ట్ గ్లూకోజ్ కూడా నేను ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను. గ్లూకోజ్ ఖచ్చితంగా నేను నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం గ్లూకోజ్ ఖచ్చితంగా తాగుతాను, ఎందుకంటే వేడి చేసేస్తుంది కదా. సో మెయిన్లీ మటన్ అవి బిర్యానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు వేడి చేసేస్తుందని నాకు ఖచ్చితంగా గ్లూకోజ్ అంటే ఉండాలి. అండ్ గ్లూకోజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇడ్లీ రవ్వ కూడా నేను ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ యూస్ చేశాను, బట్ అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇడ్లీ కూడా బాగా రావట్లేదు, చాలా గట్టిగా వచ్చేస్తుంది. సో ఎప్పుడూ అనకాపల్లిలో మేము ఈ ఇడ్లీ రవ్వనే యూస్ చేస్తాము. సో అందుకని చెప్పి మేము ఎప్పుడు వచ్చినా ఇడ్లీ రవ్వ మాత్రం 5 kgs ఈజీగా తెచ్చేసుకుంటాము. చూడండి 5 kgs అయితే తెప్పించాను. సో ఇలా 5 kgలు అయితే తెప్పించేసుకున్నాను. సో ఈ 5 kgలో నాకు ఈజీగా ఒక 2 months వరకు అయితే ఇడ్లీ వచ్చేస్తుంది. మా అమ్మ పంపించిన కారం పూస సో వండి ప్రిపేర్ చేసి ఇలా ప్యాక్ చేసి పంపించింది. అమ్మ ఎప్పుడైనా ఏదైనా వండితే పొయ్యి దగ్గరే కూర్చొని వేడివేడిగా తినడం అలవాటు, బట్ ఫస్ట్ టైం ఇలా పార్సిల్లోని అక్కడి నుంచి తెప్పించుకొని తినడం మాట. కొన్నిసార్లు దూరంగా ఉండటం కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు. వీటితో పాటు మనకి కంపల్సరిగా యూఎస్లో ఉండాల్సినవి పప్పులు. సో నేను ఎక్కువగా ఇడ్లీ పెడుతూ ఉంటాను, దానికోసం నేను మినపప్పు అయితే 5 kgలు, బొబ్బరిపప్పు 5 kgలు అండ్ పెసరపప్పు వచ్చేసి 3 kgలు ఇలా తెప్పించేసుకున్నాను. సో రీసెంట్గా ఎక్కువగా ఇడ్లీతో పాటు గారెలు కూడా వేస్తున్నాను. సో ఇంటికి కూడా ఎక్కువ మంది గెస్ట్లు అయితే వస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా మనం ఎక్కువగా గారెలే కదా ప్రిఫర్ చేస్తాము చుట్టాలు వస్తే. సో అదే ఇక్కడ కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను, వాళ్ళ కోసం కూడా నేను గారెలే వేస్తున్నాను. సో నాకు కొంచెం బొబ్బరిపప్పు కూడా ఎక్కువగానే పడుతుంది, అందుకని 5 kgs అయితే తెప్పించుకున్నాను. సో ఈ అన్ని పప్పుల వల్ల జాయిగా ఒక 2-3 months అయితే అయిపోతాయి. సో మనం మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎండుమిర్చి, సో నాకు మన ఇండియా ఎండుమిర్చి అంటే చాలా ఇష్టం. సో మనవి ఏంటి అంటే కొంచెం స్పైసీగా ఉంటే అట్ ది సేమ్ టైం కలర్ కూడా ఉంటాయి. సో పోపులకి వేసుకున్న చట్నీలో వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. సో అందుకని నేను ఎండుమిర్చి మాత్రం ఖచ్చితంగా ఇండియా నుంచే తెచ్చుకుంటాను అండ్ ఇండియాలో తెచ్చుకున్నవి యూస్ చేస్తాను. సో అందుకని ఈ ప్యాకెట్స్ వచ్చేసి నేను ఇండియా నుంచి 2 packets అయితే తెప్పించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా అమ్మ చేసిన జంతుకులు కారం పూస అయితే పంపించింది మా అమ్మ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, బట్ అమ్మలు అయితే నిజంగా చాలా బాగా వండుతారు. అమ్మకి చెప్పి కొన్ని వడియాలు పెట్టమని మరీ చెప్పి ప్యాక్ చేసి పంపించమని చెప్పాను, ఎందుకంటే నాకు హోమ్మేడ్ వడియాలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇలా 3 kgs మాకు అత్తమ్మ అయితే కారం పంపించేశారు. ఈజీగా 6 months అయితే గడిచిపోతాయి. సో మనం మళ్ళీ ఇక్కడ కారం యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అత్తమ్మ ఇందులో అన్ని మసాలా సామాన్లు అవి వేసేసి ఆడిస్తారు కొంచెం ఎక్కువగానే. అప్పుడు మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు మసాలాలు అవి ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ఈ కారపొడి వేసేసుకుంటే సరిపోతుంది. సో కారం అయితే చాలా బాగుంటుంది. ధనుగాడు యూస్ చేసే టూత్బ్రష్లు అండ్ టూత్పేస్ట్లు, సో ఇవే యూస్ చేస్తాము వాడికి. మేము తెచ్చుకున్నవి అయితే ఆల్రెడీ అయిపోయాయి, సో అందుకని మళ్ళీ తెప్పించాను. సో సోప్స్ కూడా తెప్పించేసాను. మేము ఈ లక్స్ యూస్ చేస్తాము. ఇక్కడ స్టోర్స్లో అయితే ఈ సోప్ అస్సలు నాకు కనిపించట్లేదు ఇండియన్ స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు. సో అందుకని చెప్పి నేను ఇండియా నుంచి మళ్ళీ సోప్స్ అయితే తెప్పించుకున్నాను. ఇందాక చెప్పా కదా హిమాలయ ఆయిల్ యూస్ చేస్తాము అని చెప్పి. సో ఇలాంటి ఆయిల్ పెద్ద సైజే కొంచెం 4 అయితే తెప్పించేసాను. సో ఈజీగా ఒక 8 months కవర్ చేసేచ్చు కదా, అందుకని చెప్పి. సో చూసారు కదా కిరాణా మొత్తం అంతా, సో గ్రాసరీస్ మొత్తం పప్పులు ఉప్పులు అన్నీ అయితే ఇందులో కవర్ చేసేసారు. సో ఇది అయితే ఖాళీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బాక్స్ ఏముందో ఓపెన్ చేసి చూద్దాము. సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇది ఏంటి అంటే, సో ఇక్కడ సోఫాకి నేను ఫస్ట్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత సోఫా వచ్చేసి ఏం కవర్ తీసుకోలేదు. సో చిన్నపిల్లలతో తెలిసిందే కదా ఎంత చండాలం చేసేస్తారు, ఎంత నీట్గా ఉంచుతామన్నా దాని మీద వాటర్ పోసేసి లేకపోతే ఏదైనా తినేది పడిసేసి సోఫాని సోఫా అయినా అని డౌట్ పడేలా చేస్తున్నాడు మా అబ్బాయి. సో అందుకని చెప్పి నేను ఈ కవర్ని అయితే తీసుకున్నాను ఆన్లైన్లోనే. సో ఈ కవర్ అయితే వచ్చేసింది. సో మిక్సీ ఏంటి అంటే ఆల్రెడీ మాకు ఒక మిక్సీ అయితే ఉంది, బట్ ఇన్ కేస్ అది ఒకవేళ ఫ్యూచర్లో పాడైపోతే సో ఈ మిక్సీ మనం ఇన్స్టెంట్గా తీసుకొని యూస్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి
మళ్ళీ ఇంకో మిక్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మేమైతే గ్రైండర్లు అవి ఏమి తీసుకొని రాలేదు ఇక్కడికి. సో ఆ థాట్ కూడా లేదు, ఎందుకంటే వెంటనే ఏమైనా రిపేర్ వచ్చింది అంటే ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు, ప్రతిదీ మనమే చేసుకోవాలి అండ్ మనకంత నాలెడ్జ్ లేదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా మిక్సీ అయితే కొనుక్కున్నాము. సో అది మిక్సీ అయితే వచ్చేసింది. ఇది నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాను. నాకు ఇలా చిన్నగా ఉండేవండి చాలా ఇష్టం అండ్ ఇందులోనే మనం ప్రతి ఒక్కటి వేసేసుకోవచ్చు కదా. అండ్ ఇది ఇప్పటికొచ్చి నేను ఓపెన్ కూడా చేయలేదు ఎలా ఉంటుందో అని చెప్పి. సో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. చూడండి కొంచెం డస్ట్గా ఉన్నాయి. అయితే వచ్చేసింది. సో ఇందులో మనకి వచ్చేసి 8 అయితే వచ్చేసాయి. సైజ్ అయితే వచ్చింది, కొంచెం పెద్ద సైజ్ వస్తే బెటర్ ఏమో అనిపించింది. బట్ ఇందులో మనకు కావాల్సిన మసాలాలు, కొంచెం ఉప్పు, కారం ఇలాంటివి వేసుకోవడానికి అయితే పనికొస్తాయి. మనం ఇందులో మనకు నచ్చిన స్పైసెస్ కూడా వేసుకోవచ్చు అండ్ స్టవ్ పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకొని పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ తక్కువ ప్లేస్లోనే మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. అంటే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు, లేదు స్ప్రింకిల్ చేసుకోవాలి అనుకుంటే చూసారా ఇక్కడ దీన్ని బట్టి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో యూస్ చేయడానికి అయితే చాలా బాగుంది. చిన్న ప్లేస్లోనే మనకు అన్నీ కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. సో నాకైతే నచ్చింది ఈ ప్రోడక్ట్. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సో చూసారా నాన్ స్టిక్ కుక్వేర్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నవి. సో ఇదైతే చాలా బాగుంది కదా, బిర్యానీలు అవి వండుకోవడానికి, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ కూర వండుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వుడ్ది అయితే ఇచ్చాడు అండ్ మనకి హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి మనకి ఇక్కడ కూడా మనకి వుడ్డే ఇచ్చాడు. సో చూడ్డానికి అయితే చాలా పెద్దగా ఉంది అండ్ మనకి అన్ని విధాలుగా అన్నీ వండుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది దీన్ని చూసిన తర్వాత. అదేంటో వంటగదిలోకి కావాల్సినవి వచ్చాయంటే మాత్రం నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. మళ్ళీ ఎన్ని కొనుక్కున్నా అంత హ్యాపీనెస్ రాదు ఇంట్లోకి ఏం కొనుక్కున్నా, బట్ కిచెన్లోకి కొనుక్కుంటే మాత్రం ఆ హ్యాపీనే వేరు. సో చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. చూడ్డానికైతే నిజంగా చాలా బాగుంది. అయితే ఫుల్ ప్లాస్టిక్ అండి. సో గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్. అండ్ మన గ్లాస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం, నాకు మరీ కష్టం. గ్లాస్ ఏంటంటే జస్ట్ ఇలా చేజారిపోయి కింద పడిపోయింది అంటే మొత్తం పగిలిపోతుంది. నాకు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో అందుకని నేను మ్యాక్సిమం ఈ ప్లాస్టిక్కే ప్రిఫర్ చేస్తాను. బట్ నాకు గాజు అంటే చాలా 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 ఇష్టం. సో ఇవైతే తీసుకున్నాను. సో గ్రాసరీస్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఆన్లైన్లోనే. సో చూడండి చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా. ఇలా మనకి 8 బాక్సెస్ అయితే వచ్చేసాయి. సో చాలా చాలా బాగున్నాయి. సో నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అంత బరువుగా అయితే లేవు. సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సెకండ్ బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాము. అండ్ అది ఒక్కటే ఉంది, మొత్తం అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి ఏమున్నాయో చూసేద్దాం. ఎవరైనా అనకాపల్లి వాళ్ళు ఉంటే కనుక ఎంఎస్ రోడ్ షాపింగ్ మాల్ సో ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమంది అందులో ఎక్కువగా కొంటూ ఉంటారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువ బట్టలు ఈ ఎంఎస్ రోడ్ షాపింగ్ మాల్లోనే తీసుకుంటాము. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఏంటి అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే. సో అందుకని చెప్పి ఎక్కువ బట్టలు అక్కడే తీసుకుంటాము. అందుకే ఎంఎస్ రోడ్ కవర్ అయితే చూసారా వచ్చేసింది అనకాపల్లికి. సో చూసేద్దాం ఇందులో ఏమేమి బట్టలు ఉన్నాయో. అసలు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది చిన్నపిల్లల బట్టలు ఎంత క్యూట్గా అండ్ ఎంత బాగుంటాయో అనిపిస్తుంది. సో నిజంగా వాళ్ళ కోసం చాలా బాగా డిజైన్ చేస్తారు. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డీజే టిల్లు డ్రెస్ ఏమాట, సేమ్ అలానే ఉంది. నాకు చూసిన వెంటనే అలానే అనిపించింది.
టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు, ఫెస్టివల్స్కి వేసేటప్పుడు, సో వాడికి ఏంటి అంటే చిన్నప్పుడు తీసుకున్నారు, బట్ అవన్నీ సైజు చిన్నగా అయిపోయాయి అండ్ కొన్ని అయితే ఇండియాలో ఉండిపోయాయి. సో వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి మేమేం తీసుకొని రాలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ కొనిపించి మళ్ళీ తీసుకొని వచ్చామన్నమాట. ఇవన్నీ మా వారు జుడియోలో తీసుకున్న డ్రెస్సులు. సో ఇవన్నీ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ బయటికి వెళ్ళడానికి, టెంపుల్స్కి అది వెళ్ళేటప్పటికి వాడికి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటాయి అని చెప్పి ఇలా తీసుకున్నారు. ఇవన్నీ జుడియోలో అయితే తీసుకున్నారు. చూడండి, చాలా సింపుల్గా అండ్ చాలా బాగున్నాయి కదా. ఇది కంప్లీట్ ఎల్లో వచ్చింది, బట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి పీచ్ డ్రెస్, ఇది ఇంకా బాగుంది. అయితే మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇది ఒకటి జీన్ మీద కనుకుంటా. నాకు ఇలాంటి సాఫ్ట్ క్లాత్ బట్టలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు ఇందులో, నేను కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతారు. సో ఎక్కువగా ఇలాంటి సాఫ్ట్ బట్టలు తీయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూడండి. సో ఇలా వస్తుంది అన్నమాట ఈ డ్రెస్ వచ్చేసి. సో ఈ డ్రెస్ వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పెద్దనాన్న వాడికి నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది. సో అందుకని స్పెషల్గా వెళ్ళి తీసుకొని మరీ పంపించారు. అంత ప్రేమతో పంపించిన బట్టలు మాట ఇవి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. సో వేసిన తర్వాత చూడాలి వాడికి ఎంత బాగా సెట్ అవుతాయి అని. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, చాలా బాగుంది. సో మార్నింగ్ ఒక డ్రెస్ అండ్ ఈవినింగ్ ఒక డ్రెస్ అని చెప్పి 2 డ్రెస్సులు అయితే పంపించారు. సో ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో చూసేద్దాము. సో ప్యాంట్ ఇలా వచ్చింది. సో చూడండి, చాలా బాగుంది కదా. చాలా బాగుంటాయి పిల్లలకి ఇలాంటి బట్టలు, అది కూడా స్పెషల్ డే అప్పుడు అయితే ఇంకా బాగుంటాయి. అండ్ స్పెషల్ డేకి అంత ఇష్టంగా పంపించారు వాళ్ళు. సో ఇవి మాత్రం ఖచ్చితంగా వాడి బర్త్డే వచ్చిన వెంటనే వేసేస్తాను నేను. సో వాడి బర్త్డే కోసం స్పెషల్గా పంపించిన బట్టలు ఇవి జాగ్రత్తగా దాచేవాలి. వాడికి కనిపించాయంటే ఇప్పుడే వేసేయమ్మా, అమ్మ ఇప్పుడే వేసేయని అడుగుతాడు. సో అందుకని చెప్పి దాచేస్తాను, వాడికి తెలియనివ్వను. సో వాడి బర్త్డే రోజు తీసి నాన్న ఇది పెద్దనాన్న పెద్దమ్మ నీ కోసం పంపించిన డ్రెస్సులు అని చెప్పి చూపిస్తాను. లేదంటే నేను వాడి బర్త్డే వరకు ఈ డ్రెస్సులు దాయలేను. సో మధ్యలో చూసాడంటే ఎప్పుడు చూస్తే అప్పుడే వేసేయమంటాడు. తెలిసిందే కదా పిల్లల గురించి మీకు. నెక్స్ట్ వచ్చేసి మన బట్టలు. అదేంటో మన డ్రెస్సులు అనేసరికి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, హ్యాపీనెస్ వేరే మాట. ఇది ఒక డ్రెస్ అయితే వచ్చింది. సో నేనైతే వద్దని చెప్పాను, ఎందుకంటే నాకు చాలా కొత్త బట్టలు ఉన్నాయి. అయినా సరే మళ్ళీ నా కోసం తీసుకున్నారు మా వారు. అండ్ ఇది ఒక డ్రెస్, ఇది చూడిదరే. సో ఇది ఒక డ్రెస్ అయితే వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసి ఫ్రాక్స్ అయితే వచ్చాయి నాకు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.